బిగ్ బాస్ సీజన్ 8లో సండే ఫండే ఎపిసోడ్న నాగార్జున మరొకసారి ట్విస్ట్ అయితే రివీల్ చేశారు. అయితే ఈ ట్విస్ట్ హౌస్ మేట్స్ కి కాకుండా ఆడియన్స్ కి ఇచ్చారు. ఇక ఆ ట్విస్ట్ ఏంటో చూసేద్దాం రండి. సండే ఎపిసోడ్ రోజు హౌస్ మేట్స్ అందరికీ బాయ్ చెప్పే ముందు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి. వారిని ఆపే పవర్స్ మీకే ఉన్నాయి. వారిని ఆపాలంటే మీరందరూ గేమ్స్ లో పార్టిసిపేట్ చేసి బాగా ఆడాలి. నేనే కాదు, బిగ్ బాస్ చూస్తున్న ఆడియన్స్ అందరూ అదే కోరుకుంటున్నారు. ఆల్ ద బెస్ట్, సీ యూ నెక్స్ట్ వీక్ అంటారు నాగార్జున హౌస్ మేట్స్ తో. ఇక నాగార్జున ఆడియన్స్ తో మాట్లాడుతూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి, కానీ అవి ఎప్పుడు వస్తాయి అనేది బిగ్ బాస్ చెప్తారు అంటారు. ఈ వీక్ బిగ్ బాస్ భారీ స్కెచ్ వేశారు. అందులో భాగంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది అని ఆడియన్స్ కి చెప్తారు నాగార్జున. మీకు నచ్చినటువంటి కంటెస్టెంట్స్ కి ఇప్పటి నుండి ఓట్లు వేయటం స్టార్ట్ చేయండి అంటూ నాగార్జున చెప్పి వెళ్ళిపోతారు. ఇక ఆడియన్స్ కి ఒక టెన్షన్ అయితే క్రియేట్ చేస్తారు. ఇక ఆడియన్స్ అయితే ఆదిత్య ఓం, నైనికాలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని భావిస్తారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే బిగ్ బాస్ నుండి బయటకు పంపిస్తారని అందరూ అనుకుంటారు. కానీ బిగ్ బాస్ మన అంచనాలకు మించి చేస్తారు కాబట్టి మిడ్ వీక్ ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వారు ఖచ్చితంగా సీక్రెట్ రూమ్ కి వెళ్తారు. కానీ ఆడియన్స్ ఆదిత్య ఓం గాని నైనిక గాని అయితే మనం పప్పులో కాలేసినట్లే. ఒకవేళ వీరిని సీక్రెట్ రూమ్ కి పంపించినా వీళ్ళు సరైన కంటెంట్ ఇవ్వలేరు. సో వీళ్ళైతే డైరెక్ట్ గా ఎలిమినేషన్ లో ఉంటారు. సో సీక్రెట్ రూమ్ విషయానికి వస్తే అన్ని విధాల అర్హుడు కంటెంట్ క్రియేటర్ ఇప్పటికే బిగ్ బాస్ జైల్లో ఉన్నటువంటి నాగమణికంట. అవును, నాగమణికంట సీక్రెట్ రూమ్ కి వెళ్తే హౌస్ మేట్స్ ఆ మణికంఠ ఆట తీరు మరియు క్లారిటీ లేదు కాబట్టి మణికంఠ నిజంగానే ఎలిమినేట్ అయ్యాడు అనుకుంటారు. వారు వారి మనసులో ఏముందో బయట పెట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక మణికంఠ విషయానికి వస్తే మణికంఠ కూడా సీక్రెట్ రూమ్ నుండి వచ్చిన తర్వాత స్ట్రాంగ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక నైనికాను సీక్రెట్ రూమ్ కి పంపించడం అనేది జరగదు, డైరెక్ట్ గా ఎలిమినేషన్ లో ఉంటుంది. అసలైతే ఈ వీక్ లో సోనియా ప్లేస్ లో నైనిక ఉండాల్సింది. నిఖిల్ నైనికాను సేవ్ చేశాడు కాబట్టి ఈ వీక్ నామినేషన్స్ లో నైనిక లేదు. ఇక ఆదిత్య ఓంకి ఓటింగ్స్ పర్సంటేజ్ భారీగానే ఉంటుంది కాబట్టి ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యే అవకాశం కష్టం. సో ఇక నాగమణికంఠ విషయానికి వస్తే తన స్టోరీకి హోమ్లీ ఆడియన్స్ అందరూ కనెక్ట్ అవ్వటం వల్ల ఎలిమినేట్ అయ్యే ఛాన్సే లేదు. సో నాగమణికంఠ సీక్రెట్ రూమ్ కి వెళ్ళటం వల్ల హోమ్లీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారని బిగ్ బాస్ మణికంఠని కన్సిడరేషన్ లో తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం మిడ్ వీక్ వరకు వెయిట్ చేయాల్సిందే. అసలు మిడ్ వీక్ ఎలిమినేషన్ సీక్రెట్ రూమ్ కి దారితీస్తుందా లేదా ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ ఉండబోతుందా అని మీరేమనుకుంటున్నారో కమెంట్ రూపంలో పంపించండి.